మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఎప్పుడూ భద్రతా బలగాలకు టార్గెటే. అతని కోసం చాలా సెర్చ్ ఆపరేషన్లు చేశాయి. అయితే ఇటీవల పార్టీ చేసిన సంస్థాగత మార్పుల్లో హిడ్మాను DKSZC కార్యదర్శిగా నియమించింది. దీంతో హిడ్మా లక్ష్యంగా భద్రతా బలగాలు అడుగులు వేస్తున్నాయి. అబూజ్మడ్, బీజాపూర్, ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్ట్ హిడ్మా టార్గెట్ గా భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. మనం చూడొచ్చు, మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మాకి టార్గెట్ గా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే పావులు కలుపుతున్నట్టు ఒక ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే కేంద్రం కూడా హిడ్మాపై ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్ట్ లో కీలక నేతగా హిడ్మా ఉన్నాడు. ప్రస్తుతానికి హిడ్మాని మొన్న మార్పులు చేర్పులు ఏదైతే మావోయిస్ట్ పార్టీ కొత్త కమిటీ ఎన్నుకున్నారు. దీంట్లో కేంద్ర కమిటీ మారిన పరిస్థితి కాకపోతే కేంద్ర కమిటీకి ఆ కమాండర్ ను కూడా వాళ్ళు ఎన్నుకున్నారు. కేంద్ర కమిటీ కార్యదర్శిగా కూడా తిరుపతి కూడా ఎన్నికైన పరిస్థితి కాకపోతే అదే విధంగా మావోయిస్ట్ సంబంధించిన హిడ్మాను కూడా బస్తరు ప్రాంతానికి ప్రత్యేక కార్యదర్శిగా ఆ పార్టీ నియామకం చేసింది. బస్తరు ప్రాంతం అంటే దాదాపుగా 7 జిల్లాలు ఉంటాయి. 7 జిల్లాల్లో కీలక పాత్ర ఆ మావోయిస్టుల ఉంటారు ఆ ప్రాంతం మొత్తం మీద. ఎందుకంటే ఉన్నదే ఛత్తీస్గఢ్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అయితే బస్తరు ఏరియాకి ప్రత్యేక కార్యదర్శిగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఈ హిడ్మాన్ అయితే నియామకం చేసిన ఆ ఏరియాకి ప్రత్యేక కార్యదర్శి పెట్టారు. అయితే ఈ 7 జిల్లాలకు సంబంధించిన బస్తరు ప్రాంతంలో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవి ప్రాంతం ఉంటుంది. అంతేకాకుండా పూర్తిగా కూడా అబూజ్మడ్, అదేవిధంగా దండకారణ్య ప్రాంతం, అంటే ఈ 3 ఏరియాలు కూడా మావోయిస్టుకి కీలక ప్రాంతాలని చెప్పుకోవచ్చు, కీలక జోన్లను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి మావోయిస్టుల కార్యకలాపాలు మొత్తం కూడా అబూజ్మడ్, అదేవిధంగా దండకారణ్య ప్రాంతంతో పాటు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా ఈ ప్రాంతంలోనే ఎక్కువ కూడా మావోయిస్టుల కదలికలు ఉన్నాయి. మావోయిస్టులు ఎన్కౌంటర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు కానీ ఆ కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోయిన ప్రాంతం కూడా ఈ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని స్పెషల్ జోన్ కార్యదర్శిగా కూడా హిడ్మాకి పార్టీ అయితే అప్పచెప్పిన పరిస్థితి కనపడుతుంది. అయితే హిడ్మా చేయాల్సింది ఏంటంటే మావోయిస్టు కీలక బాధ్యతలే అప్పచెప్పారని చెప్పుకోవచ్చు. అంటే హిడ్మా ఒక ఆర్మీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అబూజ్మడ్, అదేవిధంగా దండకారణ్య ప్రాంతంతో ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు అడవిలోకి రాకుండానే ముందుగానే హిడ్మా అడ్డుకోవాలి, వాళ్ళపై దాడులు చేయాలి. అంతేకాకుండా కొత్తగా క్యాంపులు ఏమైనా ఏర్పాటు చేసినా కానీ ఆ క్యాంపుల్ని పూర్తి స్థాయిలో కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా హిడ్మానే చేయాలి. హిడ్మాకి ఆర్మీ భద్రత ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల మనుగడ మళ్ళీ కాపాడుకోవాలంటే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ 3 ప్రాంతాలే కీలక మావోయిస్టులకి. ఈ ప్రాంతంలో ఆ మావోయిస్టుల కీలకమైన బాధ్యతని హిడ్మాకి ఇచ్చారు. అయితే హిడ్మా ఇచ్చిన కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా భారీగా కూడా కుమింగ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే భద్రతా బలగాలు మొత్తం కూడా చూసుకున్నట్టయితే దాదాపుగా ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి మొత్తం కూడా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవితో పాటు అబూజ్మడ్ ప్రాంతాన్ని మొత్తం కూడా భద్రతా బలగాలు మొత్తం కూడా జల్లెడ పడుతున్నాయి. హిడ్మా ఆపరేషన్ గా కొనసాగుతుంది. ఎందుకంటే హిడ్మాని పూర్తి స్థాయిలో అంతమందిస్తేనే అక్కడ మావోయిస్టుల ఉనికి అనేది లేకుండా పోద్దని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా హిడ్మా కోసం దాదాపుగా మనం చూసుకున్నట్లయితే దశాబ్దాల కాలం నుంచి కూడా హిడ్మా టార్గెట్ గా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. కానీ హిడ్మా ఎక్కడ కూడా దొరకని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆయన ఎక్కడ కూడా ఆ ప్రాంతంలో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా ఎక్కడ జరిగినా కానీ చాకచక్యంగా తప్పించుకున్న పరిస్థితి కనపడుతుంది. హిడ్మాకి పూర్తి స్థాయిలో కూడా ఆ 7 జిల్లాలకు సంబంధించిన బాధ్యతలు ఇచ్చిన తర్వాత పూర్తిగా ఆర్మీ బాధ్యతలు అని చెప్పుకోవచ్చు. భద్రతా బలగాలను అడ్డుకోవాలి, అంతేకాకుండా పూర్తి స్థాయిలో క్యాంపులు లేకుండా చేయాలి. అక్కడి నుంచి ఏది కూడా అంటే భద్రతా బలగాలను అడవిలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయకుండా. అంటే మొన్న చూసా మనం కిషన్ జీ భార్య సుజాతకు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఇంత టార్గెటెడ్ గా ఇప్పుడు హిడ్మా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు? బిందు మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం ఉన్నదే ఈ ప్రాంతంలో. అంటే ఏదైతే ఇప్పుడు హిడ్మాకి ఇచ్చినట్టు బాధ్యతలు ఉందో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ బాధ్యతల్లో హిడ్మా ఉన్నాడు. హిడ్మా ఉన్నట్టు ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టులకు కీలకమైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్తర్కు సంబంధించిన ఏరియా అంటేనే బస్తర్లో దాదాపు 7 జిల్లాలు ఉంటాయి. 7 జిల్లాలకి హిడ్మానే ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మొత్తం కూడా బస్తర్ ఏరియా అంటే మావోయిస్టులు కీలక నేతలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు కానివ్వండి, కేంద్ర కమిటీ నాయకులు మొత్తం కూడా ఈ బస్తర్ ఏరియాలోనే ఉన్నారు. ఈ బస్తర్లో 3 ప్రాంతాలు ఉంటాయి. 3 ప్రాంతాలు అంటే దాదాపు 7 జిల్లాల్లో 3 ప్రాంతాలు అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే పెద్ద జిల్లాలు ఇవన్నీ కూడా 3 ప్రాంతాలు ఉంటాయి. ఇది 3 ప్రాంతాలుగా మావోయిస్టు విభజన చేసుకున్నారు. ఒకటి అబూజ్మడ్ అని, అదేవిధంగా ఒకటి దండకారణ్య ప్రాంతం, ఇంకోటి ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా అనేది కూడా పూర్తిగా చేసుకున్నారు. ప్రస్తుతానికి బీజాపూర్, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్టు సంబంధించిన హిడ్మా కదలికలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే DRGA బలగాలు ప్రధానంగా చూసుకోవచ్చు. మనం ఇందులో ఈ ఆపరేషన్ లో ఎక్కువ కూడా DRGA బలగాలు మొత్తం పాల్గొంటున్నాయి. దాదాపుగా
400 మందితోటి ప్రస్తుతానికి అబూజ్బాడ్ అదేవిధంగా బీజాపూర్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో రోజు కూడా సెర్చింగ్ చేస్తున్నారు. ఎందుకంటే డిఆర్జేలో ఉన్నది మొత్తం కూడా లొంగిపోయిన వంటి మావోయిస్టులే. అక్కడ డిఆర్జే అనేది ఉంటుందా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో డిఆర్జే బలగాల్లో ఎక్కువ కూడా లొంగిపోయినట్టు మావోయిస్టులకే అక్కడ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇచ్చారు. ఆ డిఆర్జే బలగాలతోటి పూర్తి స్థాయిలో కూడా అడవి ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పట్టిస్తున్నారు. ఎందుకంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎవరు ఎక్కడ ఉంటున్నారు, మావోయిస్టుల కదలికలు ఎక్కడ ఉంటాయి, ఏ దాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నాయని చెప్పేసి కూడా పూర్తిగా వాళ్ళకి అడవి మీద ఒక అవగాహన ఉంటుంది. అవగాహనతోటి పూర్తి స్థాయి డిఆర్జీ బలగాలు మాత్రమే ఈ ఆపరేషన్ లో అయితే దించిన పరిస్థితి కాబట్టి పక్కా ఇంకా ఆ నక్సల్స్ ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు మాత్రం తెలిస్తే మాత్రం ఎమ్మటే ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ లేకపోతే బస్తర్ ఫైటర్స్ తో పాటు కోబ్రాస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే డిఆర్జే బలగాల్లో 400 మంది పూర్తి స్థాయి కూడా ఇడ్మా కోసం అయితే ఆ ప్రాంతంలో వేట కొనసాగిస్తున్న పరిస్థితి కాబట్టి అయితే దాంట్లో ఎక్కువ శాతం కూడా లొంగిపోయి మావోయిస్ట్ డిఆర్జేలో ఉండడంతో కూడా మావోయిస్ట్ అంటే ఏ ప్రాంతంలో ఇప్పుడు డిఆర్జేలో ఉన్నదో దాదాపుగా ఇతర దళాల్లో అంటే ఛత్తీస్గఢ్ లో వివిధ దళాల్లో పనిచేసిన నాయకులు ఉంటారు. ఆ నాయకులు ఆ దళ సభ్యులు కానివ్వండి ఇతర చిన్న ఏ పనులు చేశారో మావోయిస్టులు ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ కూడా డిఆర్జీల ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల కదలికలు ఏ దళం ఎక్కడ పనిచేస్తుంది, మావోయిస్టుల మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారని డిఆర్జీ తెలుసు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా డిఆర్జీ బలగాల్ని మొత్తం కూడా ఈ రంగంలోకి దించిన పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా పూర్తిగా మనం చూసుకున్నట్టయితే హిడ్మాని అంటే ప్రధానంగా హిడ్మాన్ టార్గెట్ చేయడానికి ఏంటంటే ఇటు ఆ కేంద్ర ప్రభుత్వం గట్టి ఫోకస్ పెట్టింది 2026 కల్లా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఉనికి లేకుండా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే హిడ్మాకి ఇచ్చినటువంటి బాధ్యతలు చూసుకున్నట్టయితే పూర్తిగా బస్తర్ సంబంధించినటువంటి ప్రత్యేక కార్యదర్శి ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో 7 జిల్లాలు ఉంటాయి. 7 జిల్లాలు కూడా పూర్తిగా కూడా ఇటు ఏదైతే పూర్తిగా కూడా మహారాష్ట్రతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా పూర్తిగా 3 రాష్ట్రాల సరిహద్దు కాబట్టి కీలక మావోయిస్ట్ ఆ ప్రాంతం ఉంటారు. హిడ్మాని కనుక ఖతం చేస్తే ఖచ్చితంగా మిగతా మావోయిస్టులు కూడా ఈజీగా కొట్టేయచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. హిడ్మాకి ఆర్మీ బాధ్యతలు ఇచ్చిన తర్వాత హిడ్మా ఈ భద్రతా బలగాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తిగా కూడా రోజు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టులు చనిపోతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.